ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత టమాటాలు కూడా వేసేద్దాం. ఎర్రగడ్డలు ఆనియన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి వాసన ఉంటుంది. దాంతోపాటు టమాటాలు వేసేయండి, ఇంకా వాసన గుమ 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 గుమలాడుతుంది. అదేమో కానీ ఇంకా ఆ తర్వాత మెల్లగా పచ్చిమిరపకాయలు కూడా వేసేయచ్చు, బాగుంటుంది. కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు వేసేద్దాం. బాగా మెదగనిద్దాం. కొద్దిగా లవంగాల పొడి సపరేట్గా కొట్టి పెట్టుకున్నా. ఇప్పుడు అందులో లవంగాల పొడి కొద్దిగా వేస్తున్నాను. మంచి సువాసన ఉంటుంది. ఒకటి ఈ లవంగాల పొడి వాడడం వలన మనిషి కాళ్ళు చేతుల్లో తిమ్మలు అనేవి రావన్నమాట. అందుకని ఇలా లవంగాల పొడి చేసుకొని పెట్టుకొని వాడుకున్న తేనెలో కలిపి తిన్నా బాగుంటుంది. చికెన్ వేసేసాను, కొత్తిమీర ఎక్కువ వేసాను. ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఉండే మంచి విటమిన్స్ కూడా మనకు సొంతం అవుతుంది. ఇంకా గోంగూర అయితే విటమిన్ ఈతో ఫుల్ నిండి ఉంటుంది. అందుకని గోంగూర కూడా బాగా వేసేసాను. చికెన్ వేసేసాను. ఇప్పుడు గోంగూర కూడా వేస్తున్నాను. చాలా పెద్ద పెద్ద గోంగూర వచ్చేస్తున్నదండి, హైబ్రిడ్. అవి తెల్ల గోంగూర వచ్చి చిన్న 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 ముక్కలతో భలే ఉంటుంది. అది చిన్న చిన్న దాంతో ఏం బాగుంటుందో అసలు. అలాంటిది ఇప్పుడు దొరకడమే కష్టమైపోయింది. అందరూ ఏందో పుల్ల గోంగూర తింటారంట. పుల్ల గోంగూర వచ్చి పుల్ల గోంగూరకు ఆ పుల్లకూరకు బాగుంటుంది. కానీ ఇలా మటన్లకు చికెన్లకు వచ్చి తెల్ల గోంగూర వేసి చేస్తే తినా గోంగూర పచ్చడి కానీ గోంగూర ఇట్లా కూర చేస్తే భలే రుచి అట్ట ఇట్ట ఉంటుంది ఈ పుల్లదాన్ని కంటే కూడా. కానీ అడిగితే అంగళ్ళల్లో అక్కడ అడిగితే లేదమ్మా పుల్లవే ఇష్టపడుతున్నారు అందరూ, అందుకని మేము తేవడం లేదు అలా అంటున్నాను. చూడండి ఎంత చక్కగా బాగా ఇదైపోయింది. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి గోంగూర. రెడీ అయిపోయింది. గోంగూర ఇంకా చికెన్, గోంగూర కొత్తిమీర, ఎక్కువ కొత్తిమీర వేసాను, గోంగూర వేసాను, చికెన్ వేసాను, బాగా మంచిగా చేసేసాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఇంకా భలే వాసన ఉంటుంది. కొంచెం కొంచెం కాకుండా రెండు సమానంగా అట్లా వేసి చేసేయండి, మంచి రుచి ఉంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.